రామకృష్ణ గారు ఇప్పుడు మనకి యమునా పటేల్ గారు చెప్పారు, అదే విధంగా మనకి వాజ్పేయి గారు కూడా చెప్పారు, మనకి దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ హిందువులకి ఇంకా స్వాతంత్రం రాలేదు అని. నిజంగా ఆ స్వాతంత్రం నిజంగా రాలేదా? వచ్చిన స్వాతంత్రాన్ని మనం హిందువులు అనేవారికి ఇప్పుడు మనకి ఎంవి శాస్త్రి గారు చెప్పినట్లు పోరాడట్లేదు అంటే ఆ స్వాతంత్రాన్ని మనం ఉపయోగించుకోవటం లేదా? ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. పెద్దలందరికీ నమస్కారం. నా ఇంట్లో మీ పెత్తనం ఏంటి? ఎవరి ఇంట్లో వాళ్ళకి స్వేచ్ఛాయుతమైన వాతావరణం, వాళ్ళ యొక్క స్వాతంత్రం పరిడి వెళ్ళాలి. అలాగే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా స్వాతంత్రం వచ్చింది కానీ మనకి రాలేదు, రాజ్యాంగ పరంగా వచ్చింది అధికార కాగితం మీద. అది పక్కన పెడితే ఇక్కడ మతపరమైంది కాదు అని కొంతమంది అంటున్నారు, కానీ ఇక్కడ విస్పష్టంగా మతపరంగానే జరుగుతుంది. ఇక్కడ మతపరంగానే జరుగుతుంది. ఇందాక వారు చెప్పారు పేరు దాచడం ఎందుకు చల్లకొచ్చి ముంత దాచడం అన్నట్టుగా అన్నారు. అప్పుడు వారు చెప్పారు శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామి అన్నారు. వాస్తవమే. ఈ కార్యక్రమం ఇవాళ మనం పాల్గొనటానికి, ఇక్కడ చర్చా వేదిక జరగటానికి మూల పురుషుడు శ్రీ 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 తిదండి చిన్నజీయరు చినరామానుజ జీయర స్వామి. కార్యక్షేత్రంలో భద్రాచలంలో కంకణ దీక్ష పూనింది శ్రీమాన్ శ్రీమత్ తిరుమల గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యుల వారు, అధరణ వేద పండితులు. ఈ అధరణ వేద పండితులు 2006వ సంవత్సరంలో ఏనామ సంవత్సరం అనుకుంటాను, భద్రాచల శ్రీ సచిత్ర శ్రీ భద్రాచల రామాయణం రాశారు. అమ్మ సబ్జెక్ట్ నేను కంక్లూడ్ చెప్పాను. ఎందుకంటే ఇక్కడ నేను కేవలం పాయింట్స్ మూల విషయాలను నేను ప్రస్తావిస్తున్నాను. వారు ఒక పుస్తకం రాశారు. ఆ గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యులు వారు ఒక రకంగా రావణాసురుడిని కూడా రాముడు ఎంతోగానో పొగిడాడు, సమబుద్ధి ఉండాలని చెప్పని. కళ్యాణిక విజయం మనం లౌకికంగా ఉదాహరిస్తూ ఉంటాం. ఆ రకంగా ఇప్పటికీ వ్యక్తిగతంగా నాకు ఆయన మంచి మిత్రుడే. తనకి నేను శత్రువేమో కానీ నాకు ఆయన మిత్రుడే. ఆయన ఏ విషయమైనా ఇస్తే లౌకిక ఆధ్యాత్మిక విషయం చెప్పినా లౌకిక విషయం చెప్పినా రెండింటినీ సమన్వయపరుచుకుంటూ ఆ వ్రాత వ్రాస్తే మరొక వాల్మీకి రాశాడా, అగస్త్యుడు రాశాడా, విశ్వామిత్రుడు రాశాడా అన్నంత చక్కగా ఆ పద పొందిక వాక్య నిర్మాణం ఉంటుంది. నేను 100కి 1000 రెట్లు నేను అభినందిస్తున్నాను. అంత మంచి పండితుడు. కానీ రావణాసురుడు, కురువంశం, కౌరవులు ఇత్యాది వాళ్ళు శాపగ్రస్తులు అయినట్టుగా ఆయన ఈ మార్గాన్ని ఎంచుకుని ఇంతమంది నోళ్లలో నానుతూ అధర్మానికి పాల్పడుతున్నాడు. భద్రాచలంలో ఉన్నది సీతారామచంద్ర స్వామి వారే. మహానుభావులు చల్లా కోదండరామి గారు, కొవ్వూరు విశ్వనాథం గారు 40-50 సంవత్సరాలు అక్కడ రామాయణ పారాయణం చేశాడు. దాసరి శతకం పారాయణం చేశాడు. చల్లా కోదండరామి గారు మహానుభావుడు 365 రోజులు భద్రాచలంలో గోదావరి నది పొంగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఆ సంవత్సరంలో కూడా తెల్లవారుజామున 3 గంటలకు ఆయన వెళ్ళి నడుములోతి నీళ్ళల్లో గోదావరికి వెళ్ళి స్నానం ఆచరించి నీళ్ళు తీసుకుని వచ్చేవాడు ఆయన. ఆనాటి అర్చకులు కూడా నా చిన్నతనంలో చూశాను. 56 ఏళ్ల క్రితం కూడా వాళ్ళు గోదావరికి వెళ్ళి నీళ్లు తీసుకుని చక్కగా మడితో వచ్చేవాళ్ళు. వాళ్ళు విశ్వనాథం గారికి ఏ పండితుడికి జరగలేదండి, ఏ అర్చక స్వామికి జరగలేదండి. గజారోహణం చేశారు భద్రాచలంలో కొవ్వూరు విశ్వనాథం గారికి. వాళ్ళందరినీ కాదని, ప్రాచీన ఆచార సాంప్రదాయాలను కాదని, ఇవాళ మా ఉనికి మేము నిలబెట్టుకోవాలి అనే ఒక దురాలోచనతో, దుర్బుద్ధితో. అంటే ఏమిటి, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, మామూలుగా మాట్లాడుతుంటే ఎవరు రాలేదు, గట్టిగా మాట్లాడారు, 4 పోగయ్యారు. ఇంతగా గట్టిగా మాట్లాడారు, 10 మంది పోగారు. అది మంచి కానీ చెడు కానీ. అంటే జనసమూహం మా దగ్గర ఉన్నారు అని ఒక ఇత్తోన లేదు. మీ మతపరంగా అది కూడా నేను విశ్లేషణ చేస్తాను ఇక్కడ దయించి. మతపరంగా మాకైతే లేవు, శివకేశవభేదం మాకు లేదు. విష్ణుమూర్తిని ఆరాధించిన వాడంటూ ఏ శివభక్తులు ఉండడు. శాస్త్రం కూడా స్కంద పురాణం చెప్పిందని పెద్దలు మన అన్నదాన చిదంబర శాస్త్రి మహానుభావులు చాలామంది చెప్పారు, చాగంటి గారు వీళ్ళంతా కూడా.
రాత్రిపూట శివుణ్ణి స్మరించాలి, ఉదయం శ్రీహరి శ్రీహరి శ్రీ నారాయణ మంత్రాలను స్మరించాలి అని చెప్పాడు. అది మన సాంప్రదాయం, శాస్త్ర ప్రమాణం. అటువంటిది మీకు ఆ విషయం కూడా వరదాచార్యులు గారు ఉన్నారు, మహానుభావులు, మహానిష్టాగరిష్ట సంపన్నుడు. వారు భద్రాద్రి ఆలయ పునరుద్ధరణ సంఘం అధ్యక్షుడు, కల్లూరు చంద్రమౌళి గారు మంత్రులు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏం జరిగిందో అది కూడా మీకు వివరిస్తాను. అయితే ఈ మురళీకృష్ణమాచార్య గారు సచిత్ర శ్రీ భద్రాచల రామాయణం, శ్రీ భద్రాచల క్షేత్ర చరిత్ర అని రాశారండి. అది సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, మీరు కూడా చూడొచ్చు కెమెరాలో. అది ప్రచురణ చేసింది. శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ప్రచురించారు 96లో అనుకుంటా. అది దానిలో సరే అయోధ్య నుంచి రాములు వారు వనవాసం, ఆ ప్రస్తావం, వేనామ సంవత్సరం వైకుంఠ ఏకాదశి 30/12/2006లో ఈ పుస్తకం ప్రచురించారు. అయోధ్య వనవాసం ఎంతో ప్రస్తావిస్తూ రాముడు, శ్రీరాముడు, సీతారాముడు